డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో రాబోయే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని నియోజకవర్గాలు అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించింది. దీనిలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉమ్మడి గోదావరి జిల్లాల జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ను నియమించింది అధిష్టానం. ఈ సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని నియోజకవర్గ కార్యకర్తలను మండల అధ్యక్షులను కలుసుకొని నియోజకవర్గంలో మరోసారి వైసీపీ పార్టీ గెలుపొందే దిశగా అడుగులు వేయాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకొని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ఆహ్వానించలేదన్న విమర్శలపై విప్పర్తి స్పందిస్తూ ఆయన వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లడం జరిగిందని, మేమంతా కలిసికట్టుగానే ఉన్నామని అన్నారు. మాలో గ్రూపు విభేదాలు లేవని, మేమంతా కలిసి పార్టీ గెలుపు దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే అంబాజీపేట, అయినవిల్లి, మామిడి కుదురు, పి గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి గైర్హాజరై అవ్వడం పలు భిన్నాభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అందులో భాగంగా మన గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి నన్ను ఆయన నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు శుభదినం అనేసి మన అయినవెల్లి వినాయక స్వామి గుడిలో పూజలు చేసి మా పార్టీని ముందుకు నడిపించమని, మా పార్టీకి విజయం చేకూర్చమనేసి ఆ దేవుణ్ణి మా కార్యకర్తలందరి సమక్షంలోని ప్రార్థించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా కార్యకర్తలకు, మా పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఈ రోజు నుంచి కూడా మనం ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన గుర్తు ఫ్యాన్ గుర్తు అనేసి ప్రజల్లోకి మనం ఈ రోజు నుంచి, ఈ క్షణాల నుంచి కూడా వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ